హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ ప్రవీణ్, బీఎస్సీ నర్సింగ్ థర్డ్ ఇయర్ స్టూడెంట్ అనమాట. సో ఈ వీడియో ఎవరికంటే ఎవరైతే ఫస్ట్ సెమ్ ఇప్పుడు ఫ్రెష్గా ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళ కోసం అనమాట. ఎందుకంటే యాజ్ ఏ సీనియర్గా నాకు తెలిసిన కొన్ని టిప్స్ ట్రిక్స్ అండ్ ఎగ్జామ్స్కి ముందు రోజు ఏం చేయాలి ఏం చేయకూడదు ఇవన్నీ మనం మాట్లాడుకుందాం. సో ఇంకొక 2-3 డేస్లో మీకు ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతాయి. సో చాలా మంది స్టూడెంట్స్ ఈ పాటికే సిలబస్ అయితే కంప్లీట్ చేసేసి ఉంటారు. ఒకవేళ చేయకపోతే ప్రీవియస్ పేపర్స్లో ఉన్న క్వశ్చన్స్ అయితే చూసుకోండి, అవన్నీ మీకు యూజ్ అవుతాయి. అండ్ ఈ ఎగ్జామ్స్ భయం వల్ల చాలా మంది ఓవర్ నైట్ అంతా చదువుతారు అనమాట. సో అలా కూడా చేయొద్దు, ఎందుకంటే ఎగ్జామ్ ముందు రోజు అసలు మీకు నిద్రే పట్టదు ఇంకా. సో నేను చెప్పే సజెషన్ ఏంటంటే ఈ ఎగ్జామ్ వారం రోజులు ఆర్ 3 డేస్ 4 డేస్ ఈ ముందు వరకు కూడా మీరు డైలీ టైం టు టైం అయితే పడుకోండి. గుడ్ ఫుడ్ గుడ్ స్లీప్ అనేది ఉంటే మీకు బ్రెయిన్ మంచిగా పనిచేసుద్ది. ఇప్పుడు మీరు అంతా చదివేసుకున్నారు, ఓకే బాగానే ఉంది. సో ఎగ్జామ్ ముందు రోజు ఏం చేయాలి ఏం చేయకూడదో చూసుకుందాం. ఫస్ట్ ఏం చేయకూడదో చూద్దాం. ఫస్ట్ మీరు టెన్షన్ పడద్దు. తెలియని క్వశ్చన్స్ తెలియని టాపిక్స్ ఇప్పుడు కొత్తగా ఏమి టచ్ చేయొద్దు. ఆల్రెడీ చదివినవి మాత్రమే రివైజ్ చేసుకోండి. సో ఇవి చేయకూడనివి. చేయవలసినవి ఏంటంటే, సో రేపు మార్నింగ్ కదా ఎగ్జాము అని అనుకోకుండా ముందు రోజు నైటే మీరు మొత్తం అన్ని సెట్ చేసేసుకోండి. లైక్ హాల్ టికెట్ అండ్ కలర్ పెన్స్, నార్మల్ పెన్స్, ఫ్లాంక్ స్కేల్స్, స్కెచెస్, మొత్తం ఏ టు జెడ్ ఐడి కార్డు ఇవన్నీ మీరు ఒక బ్యాగ్లో పెట్టేసుకుని చిల్లుగా పీస్ఫుల్గా అయితే ఉండండి. సో ఇప్పుడు మీరు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళాక ఏమేమి చేయాలో నేను చెప్తా వినండి. ఫస్ట్ ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిపోతారో మీరు ముందు టెన్షన్ పడొద్దు. ఏ టైంలో అయినా ఫస్ట్ మీరు టెన్షన్ పడొద్దు. నెక్స్ట్ మీ రూము అలాట్, అదే మీరు ఎక్కడ ఏ ప్లేస్లో రాయాలనే ఎగ్జామ్ ఆల్రెడీ మీకు అక్కడ నెంబర్స్ అయితే వేసి ఉంటాయి. సో మీరు వెళ్ళి కూర్చుంటారు. సో ఫస్ట్ మీకు ఒక బుక్లెట్ అయితే ఇస్తారనమాట. ఇప్పుడు ఎనాటమీ ఫిజియాలజీ చూసుకుంటే 2 బుక్లెట్స్ ఇస్తారు. సో 2 బుక్లెట్స్లో మీరు సిగ్నేచర్స్ చేస్తారు. తర్వాత అవి చింపేసి మేడంకి అయితే ఇచ్చేస్తారు. అక్కడ కొన్ని క్యూఆర్ బార్ కోడ్స్ ఉంటాయి అనమాట. ఆ బార్ కోడ్స్ని మీరు ఏం టచ్ చేయొద్దు. సో వాటిని టచ్ చేసి పెన్నులతో అటు ఇటు ఏదైనా చేస్తే మీకు అది స్కాన్ అవ్వదు, తర్వాత మీ రిజల్ట్స్ అయితే రావు. ఎగ్జామ్ హాల్లో మీరు ముఖ్యంగా 3 పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ థింగ్ టైం మేనేజ్మెంట్. 3 అవర్స్ టైంలో మీరు అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి, వచ్చినా రాకపోయినా. నెక్స్ట్ థింగ్ ఏంటంటే కరెక్ట్ ఆన్సర్స్ రాయాలి. థర్డ్ థింగ్ ఏంటంటే ప్రెజెంటేషన్. సో ఈ 3 మీరు మేనేజ్ చేసుకుంటే మీరు ఈజీగా పాస్ అవ్వచ్చు. తర్వాత క్వశ్చన్ పేపర్ ఇచ్చాక మీరు ముందు క్వశ్చన్ పేపర్ టాప్ టు బాటమ్ మొత్తం అన్ని క్వశ్చన్స్ చదవండి. కంగారు పడి ఒక్క ఎస్సే చదివేసి స్టార్ట్ చేసేసి అలా చేయొద్దు. మొత్తం బిట్స్తో సహా మొత్తం అన్ని మీరు ఒకసారి క్వశ్చన్స్ అయితే చూసుకోండి ఒక 5 మినిట్స్, తర్వాత స్టార్ట్ చేయండి. ఆ తర్వాత బుక్లెట్, ఏ బుక్లెట్లో రాస్తున్నారో కూడా మీరు చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎనాటమీ పార్ట్ ఏ అని ఉందనుకోండి, మీకు పార్ట్ ఏ బుక్లెట్లో మాత్రమే రాయాలి. చాలామంది చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే ఇదే. పార్ట్ ఏ, ఇప్పుడు పార్ట్ ఏ ఎనాటమీ ఎగ్జామ్ తీసుకెళ్ళి పార్ట్ బి ఫిజియాలజీలో రాస్తారు, పార్ట్ బి తీసుకెళ్ళి పార్ట్ ఏలో రాస్తారు. సో అలా రాయడం వల్ల మీకు ఇన్ఫర్మేషన్ మొత్తం అటు ఇటు క్లమ్జీ అయిపోయి ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో నెక్స్ట్ మీరు పార్ట్ ఏ ఎనాటమీ పార్ట్ ఏ బుక్లెట్లో రాస్తున్నారు. సో ఎస్ఏ స్టార్ట్ చేశారంటే ఎస్ఏ కంప్లీట్ చేసేయండి. తర్వాత 5 మార్క్స్ ఏ అయితే ఉన్నాయో అవి స్టార్ట్ చేశారంటే అవి కూడా కంప్లీట్ చేసేయండి. సో ఇక్కడ 5 మార్క్స్ కొన్ని రాసి తర్వాత పార్ట్ బి తీసి అందులో కొన్ని రాసి అక్కడ ఎస్ఏ రాసి అలా చేయొద్దు. సో ఒకటి స్టార్ట్ చేశారంటే అది కంప్లీట్ చేసేసాక తర్వాత పార్ట్ బిలోకి వెళ్ళండి. అది మీరు పార్ట్ ఏ అయినా స్టార్ట్ చేయండి, పార్ట్ బి అయినా స్టార్ట్ చేయండి, అది మీ ఇష్టం. ఏది స్టార్ట్ చేసినా కంప్లీట్ చేసేసి తర్వాత దానికి అయితే వెళ్ళండి. చాలా మందికి టైం మేనేజ్మెంటే సెట్ అవ్వదు అనమాట. సో 1.5 అవర్లు ఒక పార్ట్ ఏ రాసేయాలి, 1.5 అవర్లో పార్ట్ బి రాసేయాలి. సో మీరు కరెక్ట్గా ఎంత అవసరమో క్వశ్చన్కి ఆన్సర్ అంతే రాసి టైం మేనేజ్మెంట్ అయితే చూసుకోండి. ప్రజెంటేషన్ కూడా మంచి కలర్ పెన్స్ సైడ్ హెడ్డింగ్స్ అన్ని పెట్టి డయాగ్రామ్స్ అన్ని వేసి ఫ్లో చార్ట్స్ ఇవన్నీ వేసి నీట్గా అయితే రాయాలి. అన్ని క్వశ్చన్స్ రాసేసాక లాస్ట్లో మీ బుక్లెట్లో బబులింగ్ అయితే చేయాలన్నమాట. సో ఏమేమి క్వశ్చన్స్కి మీరు అటెంప్ట్ చేశారన్న దాన్ని బబులింగ్ అయితే చేయాలి. అది చాలామంది మర్చిపోతారు. చేయకపోయినా ఏం కాదు, కానీ మీరు ఎగ్జామ్ రాయగానే ఆ బబులింగ్ అయితే చేసేయండి. ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ మీ సీనియర్స్ ఆర్ మీ కాలేజ్లో లెక్చరర్స్ వీళ్ళంతా చెప్తారు. సో నేను కూడా చెప్తే మీకు వీడియోలో ఏదైనా యూజ్ అవుతుందని చేశా. సో ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.